హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈరోజు మీ అందరితో నేను చాలా లాంగ్ బ్యాక్ తీసిన వీడియో షేర్ చేసుకుంటున్నాను. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇది న్యూ బోర్న్తో నా డే ఎలా ఉంటుంది అన్నది షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను బేబీకి 1 month ఉండగా ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది అనగా ఈ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 month రోజే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. అండ్ ఇప్పుడు అసలు నా డే రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుంది అన్నది సింపుల్గా కొంచెం చూపించాను. యాక్చువల్లీ ఆ రోజు వ్లాగ్ తీయాలని అనుకోలేదు, అనుకోకుండా స్టార్ట్ చేయడం వల్ల మీకు ఎగ్జాక్ట్గా మార్నింగ్ నుంచి అయితే షూట్ చేయలేకపోయాను. బట్ తర్వాత బ్రేక్ఫాస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవగానే మమ్మీ అయితే నాకన్నా ముందుగానే లేస్తారు. నేను వచ్చేసి అరౌండ్ ఒక్కోసారి 8:30 లోపు అలా లెగుస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నైట్ అంతా బేబీస్తో స్లీప్ ఉండదు కదా. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి పెద్ద వర్క్ ఉండదని కొంచెం లేట్గానే లెగుస్తాను అనుకోండి. సో లెగ్గానే ఫస్ట్ అయితే ఇక్కడ బేబీకి అయితే డ్రాప్స్ అయితే వేసేస్తున్నాను. విటమిన్ డి అండ్ మల్టీవిటమిన్ డ్రాప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు కదా. సో అవి ఖచ్చితంగా 1 year దాకా వేయాలి కదా. సో అవి వేస్తాను. వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మమ్మీ ఈ లోపు అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. చూసారు కదా, ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఈరోజు. ఈ లోపు వచ్చేసి బేబీకి ఆయిల్ మసాజ్ అయితే చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే చేస్తున్నాను. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ డైపర్స్ అన్నీ కూడా తీసేస్తాను. కాసేపు డైపర్ ఫ్రీ లాగా తీసేస్తాను అనమాట. అండ్ దాని తర్వాత డాడీ అయితే టోషిత్కి చూసుకుంటున్నారు. ఇంకా కంప్లీట్గా అప్పుడు నేను ఇంకా క్యూర్ అవ్వలేదు కాబట్టి నేను స్నానం చేయించడం, బ్రషింగ్ ఇదంతా కూడా నేను చేయట్లేదు. కంప్లీట్గా డాడీ ఆర్ మమ్మీ వీళ్ళైతే చేస్తున్నారు. లేదంటే మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ వీళ్ళలో ముగ్గురులో ఎవరో ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. సో అప్పటికి హస్బెండ్ వచ్చి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా డాడీ ఆ రోజు మొత్తం కూడా వాడికి కేర్ చేశారు. అండ్ ఇంకా ఈలోపు చూసారా, పాప 1 month లోపు కాబట్టి కొంచెం అప్పుడు సన్నంగానే ఉంది. పుట్టినప్పుడు బేబీ వెయిట్ అడిగారు చాలామంది. బేబీ వెయిట్ అప్పుడు వచ్చేసి పుట్టినప్పుడు 2.57 అనమాట. తర్వాత పుట్ ఆన్ అవుతారు కానీ ఫస్ట్ అయితే కొంచెం టోషిత్ కన్నా కొంచెం తక్కువగానే పుట్టింది. బట్ హెల్దీగా పుట్టింది, అది చాలు మాకు. అండ్ తర్వాత వచ్చి ఇంకా పడుకునేటప్పుడు నైట్ టైం ఈ విధంగా నేను బెడ్ వేసేసుకుంటాను సపరేట్గా. బికాస్ మంచం మీద టోషిత్ అండ్ మమ్మీ డాడీ ఉంటారు కాబట్టి ఇంకా నేను సపరేట్గా వేసేసుకుంటాను. బేబీకి సంబంధించిన అన్ని సపరేట్గా పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఫోల్డబుల్ బెడ్ అయితే వేసుకుంటాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. నా డైట్ విషయానికి వస్తే నేను వచ్చేసి ప్రస్తుతానికి పచ్చం ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు చేస్తున్నాను. అంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా తింటున్నాను. అండ్ తర్వాత కందిపప్పు ఇవన్నీ తింటున్నాను. అండ్ తర్వాత వచ్చి ఇక్కడ మార్నింగ్ అయితే టీ తాగుతున్నాను అనమాట. ఒకప్పుడు టీ ప్రశాంతంగా తాగేదాన్ని, ఇప్పుడు హడావుడిగా తాగాల్సి వస్తుంది. అసలు నాకు అలాగా తాగడం అసలు ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకా టీ తాగితే ఎక్కువసేపు అన్నా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండగలను. అంటే అలవాటు అయిపోతే అలాగే అనిపిస్తుంది కదా. సో అందుకోసం ఇంకా టీ అయితే తాగుతున్నాను అనమాట. అలా అని చెప్పేసి పెద్ద టీ అడిక్ట్ అయితే కాదు, ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ అంతే. ఇంకా మళ్ళీ అయితే ఏం తాగను పెద్దగా. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కొంచెం ఖచ్చితంగా తాగుతాను. అండ్ ఈలోపు వచ్చేసి ఇక్కడ ఆయిల్ మసాజ్ చేస్తున్నారు మమ్మీ. దాని తర్వాత మమ్మీ స్నానం చేపిస్తున్నారు. బికాజ్ మామ ఒకప్పుడు మీ అందరికీ తెలుసు కదా, ఒక మామ టోషిత్కి స్నానం చేయించారు ఆయిల్ మసాజ్. అండ్ పాపకు కూడా ఫస్ట్ పుట్టినప్పుడు చేయించారు. కానీ అనుకోకుండా మా అమ్మకి తర్వాత చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇంకా మా అమ్మ అయితే చేయించడానికి కుదరట్లేదు. అండ్ తర్వాత నుంచి మా మమ్మీయే పాపం ఇంకా ఇంట్లో పని అండ్ పాపకి స్నానం ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. అండ్ ఇప్పుడు విషయానికి వస్తే ఇంకా ఒకప్పుడైతే ఆల్మోస్ట్ ఒక 2.5 months అయితే మమ్మీ చేయించారు. దాని తర్వాత నుంచి అయితే నేనే చేపిస్తున్నాను పాపకి స్నానం, మసాజ్ ఇవన్నీ కూడా. ఒకసారి మమ్మీ ఒకసారి నేను, ఎలా కుదిరితే అలాగా ఇద్దరు ఆల్టర్నేటివ్ డేస్లో చేపిస్తున్నాను అన్నమాట పాపకి స్నానం. ఇక్కడ చూస్తున్నారా, నేనేమో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నోరు తడబడుతుంది. ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది కదా. అందుకే డైలీ ఏదైనా పని అలవాటు అవుతే మనకి ఈజీ అవుతుంది. ఇలా మధ్యలో ఆపితే ఇలాగే అటు ఇటు అవుతుంది అనమాట. సో ఏమనుకోకండి, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి కొంచెం గ్యాప్ వచ్చింది కదా, అందుకోసం. ఇక్కడైతే చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. అండ్ ఈలోపు వచ్చేసి మమ్మీ స్నానం చేపిస్తున్నారు కదా, ఈరోజు హెడ్ బాత్ అనమాట. అందుకోసం ఈ బొగ్గులు ఇవన్నీ కూడా కాలుస్తున్నాను. మమ్మీ స్నానం చేయించేటప్పుడు నేను తిరుగుతాను చూడండి. అసలు లిటరల్లీ ఇంక మీకు వీడియో చూపించింది చాలా తక్కువ. చాలా ఫాస్ట్గా అటు ఇటు ఒక సైడ్ బేబీ బట్టలు సర్దుకుంటాను అండ్ బెడ్ సెట్ చేస్తాను. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ బొగ్గులు కాల్చడం, తర్వాత అన్నీ కూడా అంటే మమ్మీ స్నానం చేయించి తీసుకొచ్చే లోపు చాలా ఫాస్ట్గా ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే తలస్నానం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఈ ఫస్ట్ పొగ్గులు అవి అవ్వలేదు అనుకోండి, మళ్ళీ నజ్జు చేసేస్తుంది కదా. అందుకోసం ఇవన్నీ కూడా చేస్తాం. అండ్ పొయ్యి మీద కాలుస్తున్నాను ఏంటని అనుకుంటున్నారా, మరి ఇప్పుడు ఇళ్ళల్లో ఎక్కడున్నాయి చెప్పండి, కట్టెల పొయ్యిలు ఇవేమి వేలు లేవు కదా. అందుకోసం ఉన్న వాటితోనే ఇంకా అలాగ అడ్జస్ట్ అవుతూ పాపకైతే ఇక్కడ సాంబ్రాణి, వెల్లుల్లి రెక్కలు, వాము ఇవన్నీ వేసి మమ్మీ అయితే పాపకి పెడతారనమాట. మీరు ఇవన్నీ ఫాలో అవుతారా బేబీస్కి, లేదంటే లేదా అన్నది నాకు చెప్పండి. టోషిత్ అయితే రెడీ అయిపోయాడు అనమాట, ఇక్కడ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు.
పాప బెడ్ అయితే సెట్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక బాక్స్లో నేను వచ్చేసి పాపకు సంబంధించిన వెట్ వైప్స్, డ్రై వైప్స్, తర్వాత సిరప్స్ ఏవైతే ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ప్రతిది అక్కడక్కడ పెట్టేస్తే మనకి టైంకి దొరకవు అన్న ఉద్దేశంతో అన్నీ కూడా ఒకటి సర్దుకుంటాను. ఈలోపు వచ్చేసి టోషిత్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బాయ్ చెప్తాను. అందుకోసం మళ్ళీ వెళ్ళి వాడిని చూసుకొని బాయ్ చెప్పేసి మళ్ళీ వచ్చాను. అండ్ మార్నింగ్ టైం ఏంటంటే ఈ విధంగా క్లాత్ డైపర్స్ వేసేస్తాను. ఈ క్లాత్ డైపర్స్ విషయానికి వస్తే మెయిన్ ఏంటంటే కొంచెం మనకి ఒక 2 to 3 టాయిలెట్స్ అయితే ఆపుతుంది, మరి దానికి మించి అయితే ఆపదు నా పర్సనల్ ఒపీనియన్. అది ఎలాంటి హైయెస్ట్ ప్రోడక్ట్ అయినా, అది తక్కువ మనీదైనా ఎక్కువ మనీదైనా ఖచ్చితంగా 2 to 3కి మించి అయితే ఆపదనమాట. సో ఇక్కడ వన్స్ అది పెట్టుకుంటున్నాను, అంటే కాసేపు అయితే ఆపుతుంది. దాని తర్వాత ఒక్కోసారి ఎక్కువ లాంగ్ స్లీప్ వేసినప్పుడు అయితే డైపర్ వేస్తాను. లేదు కొంచెం ఆడుకుంటూ ఉంటుందిగా, మనకు తెలుస్తుంది కదా న్యాప్ టైం బట్టి నేనైతే డ్రాయర్ లైక్ నార్మల్గా ఫ్రీగా డ్రాయర్స్ వేయడం, లేదంటే ఒక్కోసారి డైపర్ వేయడం, ఒక్కోసారి ఈ విధంగా క్లాత్ డైపర్ వేయడం, ఇలా అటు ఇటు అయితే మొత్తం ఆల్టర్నేటివ్గా మారుస్తుంటాను. ఇక్కడ డ్రెస్ వేద్దామని చెప్పేసి రెడీ చేస్తుంటే మళ్ళీ వెంటనే గుర్తొచ్చింది, ఓకే ఈరోజు 1 month ఫోటోషూట్ తీద్దాం అనుకున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ వెంటనే రాంపర్ అన్నది ఆపేసి ఫస్ట్ అయితే బేబీకి మొత్తం ఫేస్ క్రీమ్ అండ్ మాయిశ్చరైజర్ అంతా కూడా అప్లై చేసేసి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లలకి వైట్ అవ్వడానికి కాదు వాడేది క్రీమ్స్, అంటే కొంతమంది కోసం చెప్తున్నాను, వైట్ అవ్వడానికి కాదు వాడేది, కేవలం స్కిన్ అన్నది మాయిశ్చరైజర్ కోసం వాడతారు. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ పిల్లలకి వాడి తీరాలి. వాడకపోతే ఏంటంటే స్కిన్ మీద లైట్గా వాళ్ళకి మాయిశ్చరైజర్ తక్కువ ఉంటుంది కదా, తొందరగా డ్రై అయిపోతుంది. దానివల్ల స్కిన్ మీద తెల్ల మచ్చలు ఇలాంటివి వస్తాయి. నేను అది టోషిత్ విషయంలో కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను, డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఇంక అప్పటి నుంచి నేనైతే సెకండ్ బేబీకి అయితే ఖచ్చితంగా క్రీమ్ అయితే రాస్తాను. అండ్ ఈలోపు వచ్చేసి నేను ఫోటోషూట్ కోసం ముందుగానే ప్రాప్స్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి మీషోలో పెట్టుకున్నాను. అంటే యాక్చువల్లీ నేను ఏంజిల్ థీమ్ తీద్దాం అనుకున్నాను, కానీ నేను అంటే అంత ప్రొఫెషనల్గా ఏంజిల్ థీమ్ అయితే తీయలేకపోయాను, కానీ నాకు తోచినంతలో నేను తీశాను. ఎలా తీసాను ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తాను. పిక్చర్స్ ఆల్రెడీ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో తారా ది స్టార్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేశాను. బికాస్ తన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా ఒక మెమరీ లాగా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో తారా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ టోషిత్కు ఉంది కదా, ఇంకా పాపకు కూడా క్రియేట్ చేసి పెడితే ఇంచక్క ఉంటాయని చెప్పేసి క్రియేట్ చేశాను. ఒకవేళ మీకు ఐడి దొరకలేకపోతే నా కుమారి తెలుగు బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ ఐడిలోకి వెళ్ళినా కూడా మీకు ఆల్రెడీ పిక్చర్స్ అన్నీ కూడా పాప ఉంటాయి, దాంట్లో కొలాబరేట్ అయ్యి ఉంటుందన్నమాట పాప అకౌంట్ అన్నది. సో దాని ద్వారా మీరు ఈజీగా పాప అకౌంట్ అయితే ఫాలో అయిపోవచ్చు. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ వచ్చేసి పాప పడుకుని పోయింది. స్నానం అయిన తర్వాత ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 hours అయితే పడుకుంటుంది. కానీ పాప ఈరోజు నేను ఫోటోషూట్ వల్ల కొంచెం డిస్టర్బ్ చేస్తాను, దానివల్ల పడుకొని లెగడం చేసింది. ఇక్కడైతే కొంచెం ఏదో ప్రయత్నించాను, అది ఇది లైక్ ప్రొఫెషనల్గా తీద్దామని చెప్పేసి. అంత కాకపోయినా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే కొన్ని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు పాపకు వేసిన డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ, మంచి కాటన్ అనమాట. అండ్ ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా అన్నీ కూడా నేను మీషోలో తీసుకున్నాను కాంబో సెట్. ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు ఫ్రాక్స్ ఇలాంటివి వేసినప్పుడు క్యూట్గా పెట్టడానికి బాగుంటుంది కదా. సో ఇలాంటి నా చిన్న సరదాలు అయితే నా పాపతో తీర్చుకుంటున్నాను అనమాట నేను. సో ఇవన్నీ కూడా నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ మీకు ఎవరికైనా కావలిస్తే క్లిక్ చేసి చూసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి పాప కొంచెం చెప్పాను కదా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి అసలు చెప్పాలంటే నాకు అస్సలు సపోర్ట్ చేయలేదు ఫొటోస్ తీయడానికి. కానీ ఏదో ఇంకా అలాగ పడుకోపెట్టి జోక్ కొట్టి అది చేసి ఇది చేసి కంప్లీట్గా ఫైనల్లీ ఒక ఫోటోషూట్ తీయడానికి నాకు 2 to 3 hours పట్టిందనమాట. ఆ ఫొటోస్ 1 or 2 ఫొటోస్కి, అంటే చాలా ఫొటోస్ క్లిక్ చేశాను, దాంట్లో బెస్ట్గా 1 or 2 ఉంటాయి కదా, సో అందుకోసం వాటిలో కొన్ని తీసి మళ్ళీ ఆరామ్సే హాయిగా హ్యాపీగా పడుకోబెట్టాను. అప్పటికి ఇంకా మేము ఉయ్యాల్లో వేయలేదు, అందుకోసం ఈ విధంగా బెడ్ మీద పడుకునేదనమాట. అండ్ ఇంకా ఈలోపు వచ్చేసి టోషిత్ వచ్చేసాడు మధ్యాహ్నం అరౌండ్, వాడు వచ్చేసి 3:30కి వచ్చేస్తాడనమాట. నేను ఈలోపు లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను, ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు మీకు. మమ్మీ ఈలోపు లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేశారు. సో ఇదంతా తీసిన తర్వాత నాకు ఏంజిల్ థీమ్ ఎందుకో కొంచెం అంత సాటిస్ఫాక్షన్ రాక, అంటే అది 1 month ఫోటోషూట్ లాగా అనిపించలేదు. అందుకోసం మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ ఇంకొక థీమ్తో కూడా షూట్ చేశాను. అది కూడా పిక్చర్స్ మీకు యాడ్ చేస్తాను, లైక్ వీడియో యాడ్ చేస్తాను, ఇక్కడే చూసేద్దరు కానీ. అండ్ ఈరోజు కొంచెం పెద్ద బొట్టు పెట్టుకున్నాను, అదే అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫోటోషూట్ తీసినాను కదా, అది ఇదే అనమాట, రోజ్ ఫ్లవర్ థీమ్తో. ఇది కూడా చాలా 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 బాగా వచ్చింది. నాకైతే దీంతో సూపర్ సాటిస్ఫైడ్ అయ్యాను ఈ ఫోటోషూట్తో అయితే. అండ్
ఇంకా ఈవినింగ్ అయ్యాక మమ్మీ అయితే పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసుకొని రుబ్బేసుకుంటున్నారనమాట. అండ్ టిఫిన్స్ విషయానికి వస్తే నేను టిఫిన్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ తినేస్తున్నానండి. లాస్ట్ టైం అయితే చాలా 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 గట్టిగా పచ్చం చేశాను, కానీ తర్వాత నాకు తెలిసింది పచ్చం చేయొచ్చు కానీ మరీ అంత కాదు. అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తింటేనే మంచిది హెల్త్ పరంగా అని తెలుసుకొని ఈసారి అయితే అన్నీ కూడా తింటున్నాను అనమాట. అండ్ పాలు విషయానికి వస్తే పాలు వచ్చేసి మీరు కందిపప్పు తింటే మాత్రం చాలా 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 బాగా పాలు పడతాయి. నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. కందిపప్పు ఎప్పుడు తినాలి అని కూడా అడుగుతున్నారు. నేనైతే 1 మంత్ తర్వాతే తిన్నాను. 1 మంత్ తర్వాత నుంచి నాకైతే పడింది. టోషిత్ టైంలో పప్పు తింటే టోషిత్కి గ్యాస్ ఫామ్ అయిపోయి పొట్ట దిబ్బిపోయేది. అంటే మనం ఏది తింటే వాళ్ళకి దాన్ని బట్టి ఉంటుంది అంటారు కదా. సో టోషిత్ టైంలో అయితే అలా ఉండేది, కానీ పాప టైంలో అయితే కొంచెం అలా అయితే ఏం లేదు. అండ్ ఇంకా ఈవినింగ్ అయిందంటే టోషిత్ ఖచ్చితంగా ఇంకా బాల్కల్లో కూర్చొని ఇక్కడ మొత్తం వ్యూని చూసుకుంటూ అండ్ చాలామంది వాకింగ్ అవుట్ చేస్తారు. ఇలా వాకింగ్ వెళ్ళే వాళ్ళు వీళ్ళు చూసుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వాడితో పాటు నేను కూడా ఖచ్చితంగా మ్యాక్సిమం ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తాను. బికాజ్ వాడు చాలా మాట్లాడతాడు ఇక్కడ. ఇంకా అందుకోసం నేను వాడితో పాటు కూర్చొని అది ఇది అనుకుంటూ అవి చూపిస్తూ వాడికి తెలియని చూపించడం అండ్ తెలియని చెప్పడం చేస్తూ ఉంటాను అనమాట. అలాగే వాడితో అయితే కాసేపు టైం స్పెండ్ చేస్తాను. ఇంకా టోషిత్ అలాగా అటు ఇటు తిరుగుతూ మా మమ్మీ వెనకాల నా వెనకాల తిరుగుతూనే ఉంటాడనమాట. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి మమ్మీ ఈవినింగ్ అయింది కదా, పిండి అన్నీ కూడా రుబ్బేస్తూ ఒక సైడ్ వచ్చేసి ఇంకా టీ కూడా పెట్టేశారు. ఈ లోపు వచ్చేసి టోషిత్కి అయితే ఇక్కడ మిక్చర్ పెడుతున్నాను. సో టోషిత్ స్నాక్స్ విషయానికి వస్తే అన్నీ తిండు. అన్నీ అంటే లైక్ చాక్లెట్స్, ఈ బిస్కెట్స్ ఇలాంటివి ఏం తిండు. అంటే బిస్కెట్ తింటాడు అప్పుడప్పుడు, కానీ మిక్చర్ అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా వాడికి నచ్చింది డ్రై ఫ్రూట్ మిక్చర్ ఉంటుంది కదా, సో అదైతే పెడతాను. సో కూర్చొని ఇక్కడైతే ఆరామ్సే కూర్చొని తింటున్నాడు. ఈలోపు వచ్చేసి వాడు స్కూల్లో యాపిల్ ఇవన్నీ డ్రా చేశాడంటే అవన్నీ చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మొత్తం వాడు రాసిన బుక్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. లైక్ స్ట్రైట్ లైన్ రైటింగ్ కోసం బేసిక్గా ఫస్ట్ మనం ఏబీసీలు రాయించే కన్నా ఫస్ట్ అయితే ఈ విధంగా స్ట్రైట్ లైన్, సర్కిల్, స్లీపింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, జిగ్జాగ్ ఇలాగా వాళ్ళకైతే ప్రాక్టీస్ చేపిస్తే చాలా ఫాస్ట్గా రైటింగ్ అనేది వస్తుంది. సో వీళ్ళు స్కూల్లో అయితే ఇలాగే నేర్పిస్తున్నారు. అండ్ బిఫోర్ కూడా నేను స్కూల్ జాయిన్ అవ్వక ముందు కూడా నేను పెన్సిల్ కంట్రోల్ అని చెప్పేసి ఒక బుక్ కొని ఆ విధంగా టోషిత్కి అయితే ఎక్కువ రాయించేదాన్ని అనమాట. సో మీరు కూడా మీరు బేబీస్కి ట్రై చేస్తున్నట్టయితే, స్టార్ట్ చేస్తున్నట్టయితే ఇలా ట్రై చేయండి. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ చెల్లికి హైవే కొట్టమంటున్నాడు. తనేమో ఏడుస్తున్నప్పుడు హైవే కొట్టు చెల్లి అని చెప్పేసి అంటున్నాడు. సో టోషిత్ పాపని చెల్లి అనే పిలుస్తున్నాడు ప్రస్తుతానికి. అండ్ ఇంకా కాసేపు వాళ్ళిద్దరితో అలా మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్లోకి వచ్చి ఈ విధంగా చపాతీ చేసుకున్నాము. మీలో ఎంతమందికి తెలిసి ఈ విధంగా చీని అంటే షుగర్ వేసుకొని చపాతీ చేసుకుంటారు? ఇలా క్రిస్పీగా చపాతీ చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ చపాతీలో కొంచెం చికెన్ కర్రీ, సలాడ్ అయితే వేసుకుని హ్యాపీగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ డిన్నర్ అయిపోయాక ఇక్కడ వచ్చేసి ఇంకా పాపను కూడా కాసేపు పడుకోబెట్టేసి నేను కూడా పడుకుని పోయాను. ఇదన్నమాట. సో అప్పట్లో అయితే న్యూ బోర్న్ బేబీతో ఇలా ఉండేది నా డే. మ్యాక్సిమం నా వర్క్ తక్కువ, మమ్మీది ఎక్కువ ఉండేది. కాకపోతే ఈ విధంగా నా డే అంతా కూడా పాపతో అలా రన్ అయ్యేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంతమందికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ వచ్చే వ్లాగ్స్ అన్నీ మీ అందరికీ నచ్చబోతున్నాయి. సో ఇంకెందుకు కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసేసుకొని, అండ్ ఇంకా మరిన్ని వీడియో కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి.